ప్రతి వ్యాపారి ఫుడ్ సేఫ్టీ శిక్షణ తీసుకుని సర్టిఫికేట్ పొంది ఉండాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ టి నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆహార నాణ్యత, నిత్యావసర సరుకులు, పరిశుభ్రమైన నిల్వ పద్ధతులు, నిబంధనలపై ట్రైనర్ సంజయ్ కలే ప్రాజెక్టర్ ద్వారా వివరించారు. అనంతరం శిక్షణకు హాజరై వ్యాపారస్తులకు సర్టిఫికెట్లు అందించారు. వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈ శిక్షణ ద్వారా కిరాణా వ్యాపారస్తులకు ఆహార నాణ్యత, నిత్యావసర సరుకుల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 100 మంది వ్యాపారస్తులు ఎన్రోల్ చేసుకున్నారని తెలిపారు. వీరికి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టిఫిన్ సెంటర్స్ సంబంధించిన వ్యాపారులకు ఈరోజు ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇక్కడ సొసైటీ అనే ఏదైతే ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఎంపానల్డ్ తర్వాత ఆథరైజ్డ్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఎఫ్ఎస్ఎస్ ద్వారా ట్రైనింగ్ వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ ద్వారా మనం ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం ఈరోజు. తర్వాత ఈ కార్యక్రమం ఏంటంటే మన వ్యాపారులకు అందరికీ ఎంపీఓస్కు ఈ ట్రైనింగ్ నుంచి అవగాహన పొంది తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఏదైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. తర్వాత వాళ్ళ యొక్క ఆహార భద్రత పరిరక్షణాన్ని చేసి తర్వాత ఈ ఆహారంలో మనం తయారు చేసేటప్పుడు మరి తర్వాత ప్యాకేజ్ చేసేటప్పుడు వాళ్ళ పాటించవలసిన నిబంధనలు ఏంటి, తర్వాత రూల్స్ ఏ విధంగా ఉంటాయి. ఎఫ్ఎస్ఎస్ఏ రూల్స్ మనకు ఆల్రెడీ లైసెన్స్ లోనే రూల్స్ చాలా ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ ని ఏ విధంగా ఫాలో కావాలి, మరియు తర్వాత సురక్షితమైన ఆహారాన్ని మనము ఏ విధంగా ఇవ్వాలి కన్స్యూమర్ కు అనేది దాని అవగాహన కార్యక్రమంలో మరి డీటెయిల్ గా చెప్పబడింది. కాబట్టి మన ట్రైనింగ్ పార్ట్నర్ ఇక్కడ మనకు డీటెయిల్ గా వివరిస్తున్నారు. మరి ఈ అవగాహన కార్యక్రమాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు మొత్తం నెక్స్ట్ ఏదైతే మనకు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ లైసెన్స్ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోవాలి.